వెల్కమ్ టు బీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీకేపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా. సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్తో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం. విశాఖ కోర్టుకి హాజరైన మంత్రి నారా లోకేష్ 2019లో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై పరువు నష్టం దావా వేసిన మంత్రి. నిజం ఎప్పటికైనా గెలుస్తుందన్న నారా లోకేష్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి సుప్రీంకోర్టులో భారీ ఊరట. రఘురామ పిటిషన్ ని తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం. బెయిల్ రద్దు పిటిషన్ పై ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదన్న కోర్టు. యువగలం పాదయాత్రకి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు. కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి దేవస్థానం నుంచి ప్రారంభమైన పాదయాత్ర విశాఖపట్నంలోని అగనంపూడిలో పాదయాత్రను ముగించిన లోకేష్. సత్యసాయి జిల్లా సీకేపల్లి బీసీ హాస్టల్లో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందలేదన్న ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సీఎం జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్తో ఫోన్లో మాట్లాడారు. హాస్టల్ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయని వార్డెన్, సంబంధిత ఉద్యోగుల తీరుపై సీఎం మండిపడ్డారు. తనకు విషయం తెలిసిన వెంటనే విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేసినట్లు సీఎంకు కలెక్టర్ వివరించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి నిర్లక్ష్యం వహించిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు హాస్టల్ వార్డెన్పై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. వార్డెన్ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2019లో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై వేసిన పరువు నష్టం దావా కేసులో ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ రోజు విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను విశాఖ విమానాశ్రయానికి పలుమార్లు వచ్చారని, టీడీపీ ప్రభుత్వం తనపై లాంజ్లో 25 లక్షలు ఖర్చు పెట్టిందని సాక్షి తన కథనంలో రాసిందని మంత్రి ఆరోపించారు. దీనిపై అప్పట్లోనే పరువు నష్టం దావా వేశానన్నారు. ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తే రీజాయిండర్ ఇవ్వాలని నోటీసులు జారీ చేశామని చెప్పారు. పదే ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇవాళ కూడా మంత్రి హోదాలో విశాఖకు వచ్చిన పార్టీ ఆఫీసులో బస్సులు నిద్రించినట్లు తెలిపారు. అక్కడ ప్రభుత్వం నుంచి ₹1 కూడా తీసుకోలేదన్నారు. వాటర్ బాటిల్స్ రవాణాకు వాహనాలు సైతం తన సొంత డబ్బు నుంచే ఖర్చు పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ విషయం తన తల్లి భువనేశ్వరి నుంచి నేర్చుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు ఇప్పటికి 4 సార్లు హాజరయ్యారని, ఇంకా ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానన్నారు. నిజం తన వైపు ఉందని, ఎప్పటికైనా అది గెలుస్తుందని నమ్ముతున్నట్లు లోకేష్ చెప్పారు. 2019లో బ్లూ మీడియా పత్రిక సాక్షి నా పైన ఒక ఆర్టికల్ వేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చాను. లాంజ్లో నా పైన దాదాపు 25 లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది. అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను. మీరు క్షమాపణ చెప్పాలి, నేను ఎక్కడ ఆధారాలు లేవు, రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది. అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆనాటి సాక్షి కానివ్వండి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజైన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది. ద వీక్ అవుతే ఇమీడియట్ గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు, మీరు చెప్పిందే కరెక్టు, మేము రిజైండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది. కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు. తప్పుడు వార్త పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది. అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు. అందుకే నేను గత 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా. ఇది 4వ వాయిదా. ఎన్నిసార్లే నేను వస్తాను, ఎందుకంటే నిజం నా వైపు ఉంది. గతంలో కూడా మీకు చెప్పాను. ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకుని సొంత భోజనం నేను తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు. నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం, దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో, ఎక్కడా ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పుడు నేర్పించారు. అదే రీతిలో ముందరకెళ్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాను. ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు.
ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నిజం గెలిచేదానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మేది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై టీడీపీ లీడర్ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. జగన్ బెయిల్ రద్దు చేయనున్న పిటిషన్పై ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ నాగారత్నం, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రాల ధర్మాసనం తీర్పు చెప్పింది. జగన్ అక్రమాస్తుల కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తుందని సుప్రీం గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు కోసం ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదని తెలిపింది. ఎమ్మెల్యే, ఎంపీల కేసుల విషయంలో గతంలో ఇచ్చిన తీర్పు ఈ కేసుకు వర్తిస్తుందని పేర్కొంది. ట్రయల్ కోర్టు రోజువారీ విచారణ జరపాలని, హైకోర్టు కూడా పర్యవేక్షించాలని సూచించింది. అదే సమయంలో ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో తమ పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని రఘురామ తరపు లాయర్ కోరగా ధర్మాసనం అందుకు అంగీకరించింది. నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. లోకేష్ ఆలోచనలకు యువత పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. పాదయాత్ర సమయంలో ప్రజలు విన్నవించుకున్న సమస్యలను పరిష్కరించేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. యువత భవిష్యత్తుకు, రాష్ట్ర అభివృద్ధికి ఆయన అన్ని విధాల పాటుపడుతున్నారని తెలిపారు. నాడు నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించి నేటికి సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం యువగలం తొలి అడుగు పడిందని తెలిపారు. ఆటంకాలు ఎదురైనా అనేక ఇబ్బందులు సృష్టించిన అడ్డుకోవాలని కుట్రలు పన్నిన జనమే బలమే బలగమై యువనేత నారా లోకేష్ యువగలం పాదయాత్రని జైత్రయాత్రగా నడిపించారని నేతలు ప్రశంసించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి దేవస్థానం నుంచి యువగలం పాదయాత్ర ప్రారంభమైంది. విశాఖపట్నంలోని అగనంపూడిలో పాదయాత్రను పూర్తి చేశారు. 3132 కిలోమీటర్లు, 226 రోజులు ఈ పాదయాత్ర సాగింది. యువగలం పాదయాత్రను జరిగే క్రమంలో అప్పటి ప్రభుత్వం టీడీపీ నాయకులపై అనేక కేసులు పెట్టినా, రాళ్లు విసిరిన, దాడులు చేసినా అదరక బెదరక యువగలం పాదయాత్రకు ముందుకు వెళ్లారని అన్నారు. చివరికి కూటమి ఘన విజయంలో లోకేష్ కీలక పాత్ర వహించారు. మొదలుపెట్టి పాదయాత్ర సాగుతున్న టైంలో ఇదే హేళన చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆ రోజు ప్రభుత్వం కానీ అతను పాదయాత్రను చూసి దాని ద్వారా వస్తున్న ప్రజాదరణ చూసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 1 తీసుకురావడం గుర్తుంది మనందరికీ. ఏంటి ఆ జీవో నెంబర్ 1? రోడ్డు మీద నడవకూడదు, రోడ్డు పక్కన నడవాలి, 4 వెహికల్స్ నుంచి రాకూడదు, మైకులో మాట్లాడకూడదు, స్టేజ్ మీద మాట్లాడకూడదు, స్టూల్ వేసుకొని మాట్లాడుతూ స్టూల్ కూడా లాగించేసి అతనితో వచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెట్టించి ఈ విధంగా చేశాడు. మరి అదే హేళన చేసిన వ్యక్తులు, చేయలేడన్న వ్యక్తులు అతని పాదయాత్ర దెబ్బకి భయపడిపోయి ఏకంగా ప్రభుత్వం చీకటి జీవో చేసుకొస్తున్నారు. జీవో నెంబర్ 1 ద్వారా అంటే ఏ స్థాయిలో పాదయాత్రకు ఆదరణ వచ్చిందంటే మేము ఈరోజు 2 సంవత్సరాల తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజే పాదయాత్ర మొదలుపెట్టి 7 నెలలకే జీవో నెంబర్ 1 చేసుకొచ్చి వారి యొక్క పాదయాత్ర స్థాయిని, దాని యొక్క ప్రాముఖ్యతను ఆ రోజు ప్రభుత్వమే ఆ జీవో ద్వారా తెలియజేయడం జరిగింది. తద్వారా అది కాకుండా మరి వారి తండ్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ రోజు అక్రమంగా ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినప్పుడు కూడా అరెస్ట్ చేసి అలాగైనా సరే లోకేష్ గారు పాదయాత్రను ఆఫ్ చేయాలని చేసి ట్రై చేశారు. అయినప్పటికీ కూడా లోకేష్ గారు ఆపకుండా రోడ్డు ప్రమాదాలలో హెల్మెట్ ధరించని వారే ఎక్కువగా మృతి చెందుతున్నారని ఏయుమి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వారి వెనక కుటుంబ సభ్యులు ఉన్నారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. తాము కూడా ఇంటి వద్ద కుటుంబ సభ్యులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి పాటించేలా చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలని, క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇది మా తెలిసినగానే నేను మా నాన్న డ్రైవ్ చేస్తారండి, కాబట్టి మా నాన్నకి నేను చెప్పడం స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు మా నాన్న కార్ డ్రైవ్ చేస్తారు కాబట్టి సీట్ బెల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మా నాన్న డ్రైవ్ చేస్తారు కాబట్టి మా లైఫ్ కూడా ఆయన చేతిలో ఉంది, కాబట్టి సీట్ బెల్ట్ వేసుకోవాలి, అందరూ సేఫ్గా వెళ్ళాలి, ట్రాఫిక్ రూల్స్ అనేవి పాటించాలి. ఇంకా మేము ఎలా ఇప్పుడు మా నాన్న సీట్ బెల్ట్ వేసుకోలేదు అనుకో మేము కార్ ఎక్కము అని కొంచెం అలా ట్యాంట్రమ్ చేయడం వల్ల, మా నాన్న వేసుకోవడం వల్ల మా అందరి లైఫ్లు కూడా సేఫ్గా ఉంటాయి, ఆయన లైఫ్ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వచ్చాము అంకుల్, తాడేపల్లిలో. మేము ఎయిమ్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వచ్చాము, ప్రాతూరు నుంచి. మేము ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అవేర్నెస్ మొత్తం స్ప్రెడ్ చేయడానికి అంకుల్. హెల్మెట్ అందరూ వేసుకోండి, సీట్ బెల్ట్స్ అన్నీ వేసుకోండి, ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. మీ ఇంట్లో వాళ్ళు మీ గురించి చాలా వెయిట్ చేస్తూ ఉంటారు, దయచేసి వాళ్ళని డిప్రెస్ చేయకండి. మీ లైఫ్ వాల్యూ చాలా ఎక్కువ, మీ హెడ్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. మిగతా ఏ బాడీ పార్ట్స్కి తగిలినా మళ్ళీ రీప్లేస్ చేసుకోవచ్చు, కానీ హెడ్కి తగిలితే మాత్రం రీప్లేసింగ్ ఉండదు. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. నెక్స్ట్ జనరేషన్ కాబట్టి వీళ్ళు నేర్చుకుంటే మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం బాగుంటుంది. ఓకే, అందుకోసం అని చెప్పేసి వీళ్ళు నెక్స్ట్ పౌరులు కాబట్టి వీళ్ళ ఫ్యామిలీలు అన్నీ బాగుంటాయి అనేసి మేము వీళ్ళందరినీ అవేర్నెస్ చేస్తాము. సర్కిల్ అందరినీ ఎక్కువ కవర్ చేయొచ్చు, అందరికీ మేము ఎక్కువ మందికి చెప్పొచ్చు అనేసి, కమ్యూనిటీ వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఎక్కువ మందికి హెల్ప్ చేయడం అంటే బెంజల్కి మనకి మిడిల్ ఆఫ్ ది పాయింట్ విజయవాడకి. మంగళగిరి పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం చేపట్టాలని అటల్ జనసభ వ్యవస్థాపక అధ్యక్షులు మైల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన నిడమర్రు గ్రామానికి అతి దగ్గరలో కొండాదిబ్బ వద్ద విమానాశ్రయం నిర్మాణానికి అనుకూలమైన నేల ఉందని వెల్లడించారు. 1987-95 మధ్య కాలంలో రాయపాటి సాంబశివరావు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారని గుర్తు చేశారు. ఎయిమ్స్, క్రికెట్ స్టేడియం వంటి నిర్మాణాలు మంగళగిరిలో ఉన్నాయని, అలాంటి ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తే రాజధాని అభివృద్ధి చెందుతుందన్నారు. మదనపల్లిలోని మెడికల్ కళాశాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు పరం చేయవద్దని బహుజన సేవా రాష్ట్ర అధ్యక్షులు చందు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం నిర్మించడం వల్ల పేదలకు వైద్యం దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్మిస్తున్నట్లు ఫిబ్రవరి 6న జరిగే కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయాలని కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాలు గత ప్రభుత్వ హయాంలో 70% పూర్తయి నేడు ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయని వాపోయారు. కమిటీ కాపీ 2 పేజీలు, ఇది కమిటీ, ఇది ఓకేనా? విచ్చేసిన పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా బహుజన సేన రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీ చందు, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడిని. మిత్రులారా, ఈరోజు అత్యవసరంగా పత్రికా సమావేశాన్ని విజయవాడ నగరం నందు ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం, రాయలసీమ ప్రాంతంలో విద్యా వైద్యానికి సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి 9 మెడికల్ కళాశాలల్లో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా శానిటోరియంలో దాదాపుగా 96 ఎకరాల స్థలంలో కొత్త మెడికల్ కాలేజీని 475 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పనులు ప్రారంభమే చాలా ఆలస్యమైనప్పటికీ ఈ రోజున 70% పనులు పూర్తయి, భవనాలు నిర్మాణం జరిగి, వేగవంతం జరిగి, మెడికల్ కళాశాల ఏర్పాటు తరుణంలో ఆ మెడికల్ కళాశాలను, ఆ మదనపల్లి కేంద్రంగా ఉన్నటువంటి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని కూడా ప్రైవేట్ పరం చేయాలనే నేపథ్యంలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆ విషయాన్ని ఖండించడానికి, ప్రభుత్వమే నడిపించే రకంగా చేయడానికి మనం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, మదనపల్లి కేంద్రంగా చుట్టుపక్కల తిరుపతికి వెళ్ళాలన్నా, బెంగళూరుకి వెళ్ళాలన్నా, తమిళనాడులోని వేలూరుకి వెళ్ళాలన్నా దాదాపుగా 125 కిలోమీటర్ల వ్యత్యాసం ఉంది. ఒక్క యాక్సిడెంట్ జరిగిన మా ప్రాంతంలో అక్కడి నుంచి ప్రాణాలు, అత్యవసర చికిత్స కావాలన్నా, మెరుగైన చికిత్స కావాలన్నా మేము 125 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఆ 125 కిలోమీటర్ల ప్రయాణంలో వేల ప్రాణాలు ఇప్పటికే గాల్లో కలిసిపోయే చాలా మంది చనిపోయారు, సరైన సమయానికి సరైన వైద్యం అందక.
సో ఈ విషయాన్ని నేపథ్యంగా ఉంచుకొని ఉద్యమాల ద్వారానే మెడికల్ కాలేజీ మేము స్థాపించుకుంటే ఆ మెడికల్ కాలేజీ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ పాలసీ, ప్రపంచ బ్యాంకు పాలసీ ఏదైతే ఉందో ఆ పార్ట్నర్షిప్ ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నేపథ్యంలో ఈ రోజున మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రైవేట్ పరం చేయడమే కాక గతంలోనే ఎంబీబీఎస్ సీట్లు కూడా అక్కడ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభించడానికి 70% పనులు పూర్తి చేసుకొని అదే రకంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ఒక బాధ్యతగా తీసుకోవాలని డీసీసీ ప్రసన్న కుమార్ అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువగా హెల్మెట్ ధరించని వారు మృత్యువాత పడుతున్నారని చెప్పారు. కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. విజయవాడ నగరంలో హెల్మెట్ ధారణపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. ఫైన్ విధించడంతో పాటు హెల్మెట్ ధారణ ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. ఇక ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకి అవగాహన కల్పించేందుకు విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని పాతూరులో ఉన్న ఎయిమీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు బెంచ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా డీసీపీ ప్రసన్న కుమార్ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి వాహనదారులకి ప్రమాదాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనల పాంప్లెట్లు వాహనదారులకు అందజేశారు. అనంతరం డీసీపీ ప్రసన్న కుమార్ మీడియాతో మాట్లాడారు. మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైనది తలభాగమని చెప్పారు. ప్రమాదాలు జరిగినప్పుడు తలకు గాయమై ఎంతో మంది మృతి చెందారని గుర్తు చేశారు. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరిస్తే ప్రమాదం జరిగినా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదని అన్నారు. ఉత్తర్వుల మేరకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు కూడా అందరూ విధిగా హెల్మెట్ ధరించాలని చెప్పి ఒక స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత నెల రోజుల నుంచి ఈ చేపట్టడం వల్ల సుమారుగా 0% నుంచి ఇప్పటికీ 70-80% వరకు కూడా మేము హెల్మెట్ ధరించే విధంగా చేయగలుగుతున్నాము. అందరూ కూడా ఇది వారి బాధ్యత, పోలీసు వారి బాధ్యత కాదు, వారి బాధ్యతగాను వారి ప్రాణరక్షణ కోసం అని చెప్పి వాళ్ళు గ్రహించాలి. ఈ మధ్య మనం హెల్మెట్ ధరించిన తర్వాత యాక్సిడెంట్స్ చూసినట్టయితే మా సిబ్బందిలోనే 2, పబ్లిక్ కూడా ఒక 4 వరకు కూడా యాక్సిడెంట్ అయ్యి ఈ హెల్మెట్ వల్ల ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలతో బయటపడడం జరిగింది. కాబట్టి మన బాడీలో ఎన్ని పార్ట్లు ఉన్నప్పటికీ కూడా హెడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. బాడీలో ఏ దెబ్బలు తగిలినా కానీ మనం రీకూప్ పోవచ్చు, కానీ హెడ్ ఇంజరీ అయితే కష్టం. కాబట్టి ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు అందరూ కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రోడ్డు మనకి ట్రాఫిక్ హెవీగా పెరిగిపోయింది, వాహనాలు పెరిగిపోయినాయి. ఇలాంటి సమయంలో ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి హెల్మెట్ ధరించి మనం సేఫ్గా ఇంటికి వెళ్ళినైతే కుటుంబానికి బాగుంటుంది, సమాజానికి బాగుంటుంది. కాబట్టి అంతేకాకుండా మన వల్ల ఎదుటి వారికి కూడా హాని జరగకుండా వెళ్ళవచ్చు అని చెప్పి ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. అందరూ సహకరించమని మీడియా ద్వారా కోరుతున్నాం. అదండి, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెళ్తున్నారన్నది వాస్తవం అండి. దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టమని సిపి గారు చెప్పడం జరిగింది. అలాంటి వాళ్ళు నోటీస్ చేసినా మీరు ఫోటోలు పంపినా సస్పెండ్ చేస్తా అన్నారు. సివియర్ యాక్షన్ తీసుకుంటే కానీ వారు కూడా అదుపులోకి వచ్చేట్లేరు. కాబట్టి అది కూడా ఖచ్చితంగా చేస్తాం. విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్స్ వర్కర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు బుర్రా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొగల్రాజ్పురం రావిచెట్టు సెంటర్లో నేషనల్ ఎలక్ట్రీషియన్ డేను నిర్వహించారు. ది విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ విజయవాడ నగర అధ్యక్షులు కె శ్రీహరిరావు, బుర్రా శ్రీనివాస్, సంఘం పెద్దలు, సభ్యులు అసోసియేషన్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు శ్రీహరిరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎలక్ట్రీషియన్ డేను జరుపుకుంటున్నామని అన్నారు. ప్రైవేటు కార్మికుల సంక్షేమాలు అన్ని గత ప్రభుత్వంలో ఆగిపోయాయని వాటిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. కార్పొరేటర్ వియ్యపు అమర్నాథ్ మాట్లాడుతూ ఎలక్ట్రీషియన్ కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ ప్రైవేట్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఎలక్ట్రీషియన్ డే, ఎలక్ట్రీషియన్ డే, ఎలక్ట్రీషియన్ డే. విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె శ్రీహరిరావుని మాట్లాడుతున్నాను.
ఈరోజు ఎలక్ట్రీషియన్ డే సందర్భంగా ఈ రావిశెట్టి సెంటర్లో మన కార్యవర్గ సభ్యులైనటువంటి బి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన ఎలక్ట్రికల్ కార్మికులందరూ కూడా ఇవాళ ఎలక్ట్రీషియన్ డే జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జెండా ఆవిష్కరించినటువంటి పెద్దలు, అలాగే మన గిరిగారు, మన విజయవాడ వైస్ ప్రెసిడెంట్ గిరిగారు, వీళ్ళందరూ కూడా మన కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడానికి చాలా ఆనందంగా ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఎలక్ట్రీషియన్ డే. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ఎలక్ట్రీషియన్ డే జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల నుంచి మన ఎలక్ట్రీషియన్ డే జరుగుతుంది. 6వ సంవత్సరం మరి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎలక్ట్రీషియన్ డే జరగాలని, ఇది నేషనల్ ఎలక్ట్రిసిటీ డేగా ఈరోజు గుర్తింపు రావడానికి ప్రభుత్వం కూడా తరపున కూడా మేము కృషి చేస్తున్నాం. కనుక మన ఈ కార్మికుల ఐక్యత, అలాగే కార్మికుల సమస్యలు, అలాగే ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికుల యొక్క సంక్షేమాలు, భవన నిర్మాణ సంక్షేమాల్లో మాకు కొన్ని సంక్షేమాలన్నీ ఆగిపోయినాయి గత ప్రభుత్వంలో. మళ్ళీ పునర్నిర్మించాలని ప్రభుత్వానికి కూడా రాష్ట్ర అసోసియేషన్ తరపున, అలాగే విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. వారికి కూడా మా కోరికలన్నీ కూడా గవర్నమెంట్ వారికి మేము తెలియజేస్తాం. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలైన బ్లైండ్ పీపుల్స్ కోసం ప్రభుత్వాలు అరాకొర సౌకర్యాలు కల్పించిందని న్యూ లైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ప్రెసిడెంట్ జి సీతారామస్వామి ఆరోపించారు. బ్లైండ్ పీపుల్స్ కోసం ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం సౌకర్యాలు కల్పించడం లేదని స్పష్టం చేశారు. న్యూ లైఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఆధ్వర్యంలో లూయి బ్రెయిలీ 216వ జన్మదినం సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సీతారామస్వామి మాట్లాడారు. ఫ్రాన్స్ దేశంలో పుట్టిన లూయి బ్రెయిలీ బ్లైండ్ పీపుల్ కోసం బ్రెయిలీ లిపిని కనిపెట్టారని, బ్లైండ్ పీపుల్స్ కోసం ఆయన చేసిన కృషికి 216 సంవత్సరాల తర్వాత కూడా ఆయనను తలుచుకుంటున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్లైండ్ పీపుల్స్ అభివృద్ధి కోసం కృషి చేస్తుందని, అయితే సౌకర్యాల కల్పనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అశ్రద్ధ వహిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఏపీ హైకోర్టు అడ్వకేట్ రవీంద్రబాబు, అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె రమేష్, జనరల్ సెక్రటరీ వి కృష్ణమూర్తి, కెసిహెచ్ రెడ్డి, కోశాధికారి జి జ్యోతి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చింది. ఆ బ్రిటిష్ కాలంలో మామూలు ప్రజలకే ఎన్నో హక్కులు ఉండేవి కాదు. ఇంకా ఈ డిజేబుల్డ్ పర్సన్స్ యొక్క హక్కుల గురించి అసలు పట్టించుకునే పరిస్థితి పెద్దగా లేదు. తర్వాత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చి ఇప్పటికి 75 సంవత్సరాలు అయింది. ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన స్టార్టింగ్ పీరియడ్ లో కూడా పర్టికులర్గా ఈ యొక్క వికలాంగుల గురించి పెద్దగా పట్టించుకున్నది లేదు. కానీ ఇండైరెక్ట్ గా దాంట్లో కొన్ని ఆర్టికల్స్ పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 14 మెయిన్గా ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఒక 6 ఏళ్ల పిల్లోడిని 18 ఏళ్ల పర్సన్ని ఒకే రన్నింగ్ ట్రాక్ మీద పెట్టి రన్ చేయమని కాదు, దానికి క్లాసిఫికేషన్ ఉంటుంది. ఆ పర్టికులర్ వర్క్ ఇప్పుడు మహిళలు ఒక వర్గం, గేమ్స్ లో కూడా మనం చూస్తుంటాము. అండర్ 14 పిల్లలకి ఒక ఎగ్జామ్ 18 అబోవ్ వాళ్ళకి ఒకటి ఉంటుంది, 18 బిలో వాళ్ళకి ఒకటి ఉంటుంది. అట్లా కేటగరైజ్ చేస్తారనమాట. అట్లనే ఆర్టికల్ 14 కింద దానికి ఒక క్లాసిఫికేషన్ చేసుకొని, ఒక డిజేబుల్డ్ పర్సన్స్ లో కూడా మళ్ళీ డిఫరెంట్ క్లాసిఫికేషన్స్, ఫిజికల్లీ డిజేబుల్డ్ రకరకాలుగా ఉంటారు. అట్లా వాళ్ళ డిజేబుల్డ్ కింద చేసి వాళ్ళకి కొంత రైట్స్ ఇవ్వాలని ఎంతో మంది పోరాటం చేశారు. ఆర్టికల్ 14, 15, 21. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీకేపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా. సత్యసాయి జిల్లా కలెక్టర్ చైతన్తో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం. విశాఖ కోర్టుకి హాజరైన మంత్రి నారా లోకేష్. 2019లో సాక్షి మీడియా తనపై రాసిన కథనంపై పరువు నష్టం దావా వేసిన మంత్రి. నిజం ఎప్పటికైనా గెలుస్తుందన్న నారా లోకేష్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి సుప్రీంకోర్టులో భారీ ఊరట. రఘురామ పిటిషన్ ని తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం. బెయిల్ రద్దు పిటిషన్పై ప్రత్యేకంగా విచారణ అక్కర్లేదన్న కోర్టు. యువగలం పాదయాత్రకి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు. కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి దేవస్థానం నుంచి ప్రారంభమైన పాదయాత్ర. విశాఖపట్నంలోని అగనంపూడిలో పాదయాత్రను ముగించిన లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.